high call series. విద్యార్థులందరికీ శుభోదయం. మనం మూడవ పాఠంగా చక్కటి గేయం నేర్చుకున్నాం. స్వేచ్ఛ అనే గేయం నేర్చుకున్నాం. ఇప్పుడు నాలుగవ పాఠంగా ఒక మంచి కథ సమయస్ఫూర్తి అనే కథను చెప్పుకున్నాం. మనిషికి జీవితంలో ఉండాల్సింది సమయస్ఫూర్తి. అది ఉంటే మనం కష్టాలు, ఆపదలు, ఇబ్బందుల్లో నుంచి బయటపడవచ్చు. పాఠంలో కథ చెప్పడానికి ముందు మీకు నేను చిన్న కథలు రెండు వినిపిస్తాను. రాముడు, భీముడు అనే ఇద్దరు మంచి స్నేహితులు, కలిసిమెలిసి తిరిగేవారు. ఒకరి కష్టంలో ఇంకొకరు, ఒకరి సుఖంలో ఇంకొకరు, అట్లా కష్ట సుఖాలు పంచుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తూ ఉండేవారు. సాయంత్రం తప్పితే పగలల్లా కలిసిమెలిసి ఉండేవారు. అసలు సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్తుండే. ఈ రాముడు, భీముడు ఒకరోజు, అంటే పూర్వకాలం, ఇప్పట్లాగా వాహనాలు లేని కాలంలో వేరే ఊరు వెళ్ళడానికి అడవిలో నుంచి వెళ్తారు. అడవిలో నుంచి వెళ్తూ ఉంటే ఇప్పట్లాగా వాహనాలు లేవు. మరి అప్పుడు అడవుల్లో జంతువులు కూడా సమృద్ధి ఉండేది. ఇప్పుడంటే అడవులు నరకటం వల్ల ఎక్కడా లేవు. అడవిలో వెళ్తుంటే వాళ్ళకి దారిలో హఠాత్తుగా ఒక ఎలుగుబంటి, తప్పించుకోవడానికి వీలు, అటుపక్క ఇటుపక్క బాగా దట్టమైన పొదలు ఉన్నాయి, తప్పించుకోవడానికి వీలు. అప్పుడు మరి మంచి స్నేహితులు కదా రాముడు, స్నేహితులు ఉన్నప్పుడు ఇద్దరు ఉండాలి కదా. కానీ రాముడు ఏం చేశాడంటే వెంటనే ఈ ఎలుగుబంటిని చూసి వెంటనే గబగబా పరిగెత్తి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టు మీద కూర్చున్నాడు. భీముడికి చెట్టు ఎక్కటం రాదు, చెట్లు ఎక్కటం రాదు, కింద పడిపోతాడు. అందుకని వెంటనే భీముడికి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేశాడంటే, ఎలుగుబంటి దగ్గరకు రాబోతుంది, అన్నది ఏం చేశాడంటే వెంటనే ఉన్నవాడు ఉన్నట్టు నేల మీద పడిపోయి ఊపిరి గట్టిగా బిగబట్టి శ్వాసను ఆపేసి చనిపోయిన వాళ్ళలాగా నటించాడు. ఎలుగుబంటి వచ్చింది, భీముడు దగ్గరకు వచ్చింది, వాసన చూసి ఎలుగుబంటి చనిపోయిన వాటిని తిందట. కానీ ఒక నియమం, అందువల్ల చూసేటప్పటికి మరి బతుకున్నట్టుగా కనపట్ల. అప్పుడు ఓహో ఈ బతికిలేడు, చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత లేచి, సరే రాముణ్ణి నీలాంటి స్నేహితుడు ఆపదల్లో ఆదుకోవాలని ఇట్లా వదిలిపెట్టిపోతానని కొంచెం అరిచాడు. సరే ఇక్కడ మనకి ఏమర్థమైంది, భీముడు ఏం చేశాడు, ఆ సమయంలో ఆయన ఆలోచన రాకపోతే ఎలుగుబంటి చేతులు చనిపోయి. అంటే సమయానికి తగిన ఆలోచన రావాలి, దాన్నే సమయస్ఫూర్తి అంటే. ఆ ఆలోచన రావటం వల్ల భీముడు బతికాడు, ప్రాణాలను కాపాడుకోగలిగాడు. కాబట్టి సమయానికి తగిన ఆలోచన
ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉండాలి. అది ఆపదల నుంచి, కష్టాల నుంచి మనల్ని గట్టెక్కుతుంది. అలాగనే మరి ఇంకొక కథ, కోతి మొసలి కథ. అనగనక ఒక పెద్ద అడవిలో పెద్ద చెరువు ఒడ్డున పెద్ద నేరేడు చెట్టు. ముసలి పెద్ద వయసు, ముసలిది అయిపోయింది. అక్కడ ఆ చెరువులో తిరుగుతూ ఉంటుంది, ఏదైనా దొరికితే తింటుంది, లేకపోతే ఆకలి పస్తులు ఉంటాయి. ఒకరోజు బాగా ఆకలైంది ముసలి, తినడానికి ఏం దొరకల. ఆ చెట్టు కిందకి వచ్చింది. అదే సమయంలో చెట్టు పైన కోతి ఉంది. కోతి ఉండేటప్పటికి కోతి ఆడుకుంటుంది, ఆ నేరుగా తింటుంది. అప్పుడు ముసలి అడిగింది, కోతి బావా నాకు ఆకలి అవుతుంది, కొన్ని నేరేడుకాయలు కిందకి విసురుతావా, నేను పట్టుకొని తింటాను అనగానే సరే కోతి నేరేడుకాయలు విసిరి కిందకి వేస్తే అది వెంటనే నోట్లోంచి పట్టుకొని తింది. ఆకలి తీరుతుంది. ఆ రోజు నుంచి కోతి మొసలి బెస్ట్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులే. రోజు నేరేడు పండు చేసి ముసలి తింటుంది. అప్పుడప్పుడు ముసలి ఏం చేసి కోతిని వీపు మీద ఎక్కించుకునేది, చెరువుల మధ్యలో తీసుకెళ్తుంది. సరే ఒకరోజు ముసలి కొన్ని కాయలు అడిగింది. ఇంట్లో నా భార్య ఉంది, నా భార్యకి ఈ నేరేడు పండు ఇస్తా అంటే, సరే నేరేడు పండు కోతి ఇస్తే తీసుకెళ్ళి భార్యకి ఇచ్చి, ఏమైనా ఎవరిచ్చారు ఈ నేరేడు పండు, పని బాగున్నాయి, మా మంచి మిత్రుడు ఉన్నాడు, ఫ్రెండ్, చెట్టు మీద ఉంటాడు, కోతి బావ. ఆ కోతి బావ ఇచ్చింది. ఓహో, కోతి ఇచ్చింది, మరొకసారి మన ఇంటికి పిలవపోయావా, మంచి విందు భోజనం పెడతాం, పైపొచ్చి కోతి అంటున్నావు, కోతి గుండెకాయ భలే రుచిగా ఉంటుందయ్యా, మనం కోతి గుండెకాయ తినొచ్చు. అదేమిటి అట్లా అంటావు, పొరపాటు, మా స్నేహితుడు నన్ను ఆకలిగా ఉన్నప్పుడల్లా నాకు సహాయం చేస్తుంటాడు నేరుగా. సరేనయ్యా, ముందు అసలు పిలుచుకొని రా అంటే ముసలి వెళ్తుంది. కోతి బావ మరి రమ్మంటుంది, నా భార్య చాలా సంతోషం, నేను తీసుకురమ్మన్నాను. సరే వెళ్తూ మరి స్నేహితుడు చూద్దాం అని చెప్పి ముసలి అంటుంది, నా భార్య మంచి విందు ఏర్పాటు చేసింది, కానీ కోతి గుండెకాయ, నీ గుండెకాయ కూడా భలే రుచుకుంటుందట, ఆ గుండెకాయ తినాలని నా భార్య కోరిక ఉంది. అరే ఎంత పని జరిగింది, నేను ఈ ముసలికి నేరేడు పండు ఇచ్చి ఆకలి తీరుస్తుంటే నన్నే చంపాలని పథకం పలుకుతుంది ఈ ముసలి. సరే దీని సంగతి ఎట్లా ఉందని చెప్పి వెంటనే దానికి ఆలోచన వచ్చి, అట్లాగంటావా ఓ ముసలి, మరి ఇందాక అడిగితే నేను తెచ్చేవాడిని, నా గుండెకాయ చెట్టుకు వేలాడి తీశాను, అది తీసుకొచ్చుకుందాం కదా, మరి ముందుగా చెప్తే నేను తీసుకొచ్చేవాడిని గుండెకాయ, నేనేం చేసి వచ్చేటప్పుడు ఆ చెట్టుకి వేలాడి తీశాను గుండెని, తీసుకొచ్చుకుందాం కదా అని చెప్పి వెనక్కి తిప్పి ఒడ్డెక్కిన తర్వాత చెప్పి, గుండెకాయ అంటే ఏంటి, గుండెకాయ లేకపోతే ప్రాణి బతుకుతుంది, ఏ ప్రాణి బతకదు కదా, నువ్వు మంచి మిత్రులను నమ్మితే నన్నే చంపాలని చూస్తావా అని ముసలిని ఆ రోజు నుంచి ముసలికి కాయలు వేయటం, స్నేహాన్ని ఆపివేసి. ఇక్కడ చూడండి, కోతికి సమయస్ఫూర్తి,
వెంటనే ఏమన్నది ఆలోచన రాదనుకోండి, మరి ముసలి చేతిలో చనిపోయేది. అలా కాకుండా సమయస్ఫూర్తితో ఏమన్నది, నేను చెట్టుకు వేలాడదీశాను గుండెకాయని. సమయస్ఫూర్తితో చక్కగా మనం సమస్యల నుండి బయటపడవచ్చు, ఇబ్బందులను గట్టెక్కవచ్చు, కష్టాలని అధిగమించవచ్చు. అలాంటి ఒక కథని, సమయస్ఫూర్తి అనే కథని మనం ఇక్కడ చెప్పుకుందాం. 4వ పాఠంగా చెప్పుకుందాం. ఇది కూడా కోతి ముసలు లాంటి కథే. నేను పాఠం చదువుతాను, మీరు శ్రద్ధగా పాఠాన్ని వినండి. ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. తర్వాత పాఠాన్ని మీరు కూడా చదువు. అనగనగా ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. చెరువు చుట్టూ ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలోనే ఒక నక్క ఉండేది. ప్రతిరోజు నక్క చెరువుకు వెళ్ళి దప్పిక తీర్చుకునేది. ఈ విధంగా తాబేలుకు నక్కకు మైత్రి కుదిరింది. ఒకరోజు నక్క తాబేలుతో, నీవు ఎంతసేపు అలా నీటిలో ఉంటావు? నీవు బయటికి వస్తే మనం కాసేపు ఎంచక్కా అడవంతా తిరిగి ఆడుకొని మళ్ళీ రావచ్చు అంది. తాబేలు కూడా నిక్కమే అనిపించింది. దానికి కూడా ఎప్పుడూ నీటిలో ఉండటం విసుగ్గానే ఉంది. అందుకే నక్క మాటలకు తాబేలు బదులు చెప్పలేదు. వెంటనే ఒప్పుకుంది. ఇద్దరూ బయటికి వచ్చి అలా అడవిలో నడవడం మొదలు పెట్టారు. ఇంతలో ఎక్కడి నుండో ఒక చిరుత పులి వచ్చింది. దాన్ని చూడగానే నక్క ప్రాణ భయంతో ఒక గుహలోనికి పారిపోయింది. సరే, కథ చెప్పుకుందాం చూడండి. అనగనగా ఏముంది? ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో తాబేలు ఉంది. తాబేలు ఉన్న చెరువు చుట్టూ ఏముందట? ఒక పెద్ద అడవి ఉంది. అడవి, ఫారెస్ట్. అడవిలో మరి రకరకాల జంతువులు ఉంటాయి కదా, ఉన్నాయి. ఒక నక్క కూడా ఉంది. ఈ నక్క రోజు వెళ్ళి చెరువు దగ్గర వెళ్ళి దప్పిక, నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటాం వల్ల వారిద్దరికి, తాబేలుకు నక్కకు మైత్రి కుదిరింది. మైత్రి అంటే స్నేహం. స్నేహం. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటామే, అట్లా ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరెవరు? నక్క, తాబేలు. సరే, ఒకరోజు నక్క తాబేలుతో, ఏమిటి తాబేలు, ఎంతసేపు రోజంతా ఆ నీళ్ళలోనే ఉంటావు, ఇంకెప్పుడు ఆ నీళ్ళేనా? బయటికి వస్తే మరి చెట్లను,
పక్షులను, రకరకాల జంతువుల్ని చూడవచ్చు, అందమైనటువంటి దృశ్యాన్ని చూడవచ్చు కదా. ఎంతసేపుగా నీళ్ళలోనే ఉంటావు. మనం బయటకు వస్తే మన ఇద్దరు హాయిగా ఎడవంతా తిరగచ్చు కదా, కొంచెంసేపు ఆడుకొని వద్దాం, బయటకు వస్తావా? సరే, తాబేలు కూడా ఉండి ఉండి నీళ్ళలో ఉండి ఉండి ఇసుక అనిపించింది. సరే, ఈ నక్క చెప్పింది నిక్కవే కదా, నిక్క అంటే నిజమే కదా, బయటికి పోతే బాగుంటుంది కదా అని చెప్పి, సరే ఒకరోజు నక్క మాటలకు తాబేలు ఎదురు చెప్పకుండా ఒప్పుకుంది. ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరెవరు? నక్క, తాబేలు. కొంచెం సేపు అయిన తర్వాత మరెక్కడి నుంచో వచ్చింది చిరుతపులి. చీత అంటారు, చీత వచ్చింది. అది రాగానే మరి బయట తీసుకొచ్చింది కదా. ఎవరు తీసుకొచ్చింది? తాబేలు, నక్క కదా. స్నేహితుడిని కాపాడాలి కదా. కాపాడకుండా ఆ నక్క వెంటనే భయంతో ఒక గుహలోకి పారిపోయింది. ఏది మన ఎలుగుబంటి కథలో ఒక స్నేహితుడు ఏం చేశాడు? ఎలుగుబంటిని చూసి చెట్టు ఎక్కాడు కదా. అట్ట నక్క కూడా ఏం చేసింది? చిరుతపుల్ని చూడగానే భయంతో ఒక గుహలోకి పోయి దాక్కుంది. పాపం తాబేలా నడవలేదు కదా, పరిగెత్తలేదు కదా, అక్కడే ఉంది. అప్పుడు ఏమైంది? చిరుతపుల్ని, తాబేల్ని ఏం చేసింది? చూడండి, పాఠం జాగ్రత్తగా చూడండి, శ్రద్ధగా వినండి. కానీ తాబేలు వేగంగా నడవలేదు కాబట్టి నెమ్మదిగా నడుస్తుండగా ఆ చిరుతపులి వెంటనే తాబేలు ఒడిసి పట్టుకుంది. తినాలని దానిని కొరికి చూసింది. కానీ తాబేలు శరీరం గట్టిగా రాయిలాగా ఉంది కాబట్టి దానికి కొరుకుడు పడలేదు. వెంటనే తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. చిరుతపులితో, నేను నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాను, కానీ నేను చాలాసేపటి నుంచి నేల మీద తిరుగుతున్నాను కదా, కాబట్టి ఇలా గట్టిగా నన్ను కాసేపు నీటిలో నానబెట్టి మెత్తగా అయ్యాక తిను అన్న. ఆ మాటలు చిరుతపులికి నచ్చాయి. కానీ నీటిలో తాబేలు తప్పించుకుంటుందని అనుమానం వచ్చింది. అయితే చిరుతపులి అనుమానాన్ని గ్రహించి, తాబేలు, నన్ను నీ కాలితో గట్టిగా పట్టుకొని నీటిలో నానబెట్టు అని చెప్పాడు. దాంతో చిరుతపులి సరేనన్న. తాబేలును తన కాలితో పట్టుకొని నీటిలో కాసేపు ఉంచాడు. కొంతసేపు తర్వాత తాబేలుతో, నానేవా అని అడిగింది. అంతా నానాను కానీ నువ్వు కాలు పెట్టిన చోటున మాత్రం నానలేదు అని చెప్పింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా చిరుతపులి వెంటనే తాబేలుపై నుండి కాలిని తీసింది. ఇంకేముంది, తాబేలు హాయిగా నీటిలో మునిగి చిరుతపులి బారి నుండి తప్పించుకుంది. నీతి, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండైనా నువ్వు బయటపడవచ్చు. మిత్రుడు, స్నేహితుడు, తాబేలుతో నక్కేముంది, ఎంతసేపు ఈ నీళ్ళలో ఉంటావు, కొంచెం బయటికి పోదా, బయట ప్రపంచం చూద్దాంపా
అసలు అడవి ఎట్లా ఉంటుందో చూద్దాం. అడవిలో ఎన్ని పక్షులు ఉంటాయి, ఎన్ని చెట్లు ఉంటాయి, అందమైన దృశ్యాలు ఎన్నో ఉంటాయి. తాబేలు నక్క మాటలు సరే బయటికి వచ్చేటప్పటికి కొంచెం దూరం సరదాగా అడవిలో నడుస్తూ ఉంటే ఏమెదురైంది? చిరుతుప్పులు ఎదురై. మరి బయటికి తీసుకొచ్చిన నక్క తాబేల్ని కాపాడాలి కదా. ఏం పట్టించుకోకుండా నక్కేమో చిరుతుప్పులను చూసిన వెంటనే పరిగెత్తి గోలు. తాబేలు పాపం నడవలేదు. అసలు తాబేలు నడకంట కదా, నెమ్మదిగా. ఆ మధ్యన మీరు తాబేలు కుందేలు పరుగు పందెం కథ కూడా వినుంటారే, విన్నారా? ఏం చేసింది చెప్పండి? ఆ కుందేలుకి తాబేలుకి పరుగు పందెం ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటాం? సాధారణంగా అందరు కుందేలే గెలుస్తారు. ఎందుకంటే కుందేలే వేగంగా పరిగెత్తుంది, తాబేలు అసలు నడవనే నడవ. మరి పోటీ ప్రారంభమైంది. అందరూ వద్దన్నారు తాబేలు, కానీ తాబేలు ఊరుకోలేదు, పోటీ పడతా. ముందు కుందేలు కొంచెం దూరం పరిగెత్తాడు, తాబేలు మెల్లగా నడుస్తుంది. కుందేలు చూసింది, ఎక్కడ తాబేలు కనబట్లా. ఓ చాలా దూరంలో ఉందిలే ఈ కుందేలు, తాబేలు చాలా దూరంలో ఉందిలే, ఆ వచ్చిన తర్వాత చూడొచ్చు అని చెప్పి ఏం చేసింది కుందేలు? కొంచెంసేపు నిద్రపోదాం అని చెప్పి నిద్రపోయి చాలా సేపటికి లేవలేదు. ఈలోపు తాబేలు నెమ్మదిగా వెళ్ళి ఆగకుండా వెళ్ళి చేరుకోవాల్సిన చోటు. అట్లా కుందేలు పందెంలో ఓడిపోయింది. అంటే నెమ్మదిగా నడుస్తుంది తాబేలు. కాబట్టి చిరుతుపులు చూడంగానే నక్కేమో వేగంగా పరిగెత్తి పారిపోయింది. తాబేలు నడవలేదు కాబట్టి నెమ్మదిగా నడుస్తుంటే చిరుతుపులు చూసి తాబేలు ఒడిసి పట్టుకుని గట్టిగా పట్టు. దొరికావు, ఎక్కడికి పోతావు, తింటా. పళ్ళతో కురికి చూసి, తాబేలు చర్మం గట్టిగా ఉంటుంది కదా, అదేమో రాయిలాగా గట్టిగా కొరుకుడు పడలేదు. ఎంత కొరకాలనుకున్నా కొరకలేదు. అప్పుడు వెంటనే చెప్పుకున్నా చూడండి, సమయస్ఫూర్తి అంటే వెంటనే తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. ఇది అంటే వదిలిపెడుతున్నాను కాబట్టి అనుకోని ఏమన్నదంటే, నేను చాలా సేపటి నుంచి నేల మీదకి వచ్చి నడిచాను కాబట్టి గట్టిగా పడ్డాను, నేను నీటిలో ఉంటే మెత్తగా తయారవుతాను, కాబట్టి నన్ను కొంచెం సేపు నీటిలో నానబెట్టు. ఓ పులి, నన్ను నానబెడితే నేను కొంచెం సేపు అయిన తర్వాత మెత్తపడతాను, అప్పుడు నన్ను తినొచ్చు. ఇదేదో బాగుంది అనుకుంది చిరుతపులి, కానీ దానికి అనుమానం వచ్చింది. ఇది నీళ్ళల్లో పోయిన తర్వాత తప్పించుకుంటుంది కదా, ఎట్లా? అందుకు నీళ్ళలో పెడితే తప్పించుకుంటుంది కదా, ఇది తప్పించుకోవటానికి ప్లాన్ అంటామే, ఉపాయం పండింది. అయితే అది కూడా గ్రహించింది తాబేలు వెంటనే. ఓ పులి, నువ్వు అనుమానాన్ని పడుతున్నావు, ఏం అవసరం లేదు, కావాలంటే నన్ను నీ కాలితో గట్టిగా పట్టుకొని నన్ను నీళ్ళల్లో ఉంచు, నానబెట్టు, గట్టిగా పట్టుకో, నరలకుండా పట్టుకో. సరే అన్నది. తీసుకెళ్ళింది, కాలితో పట్టుకుంది, కొంచెం సేపు నానబెట్టి కొంచెంసేపు అయిన తర్వాత తాబేలుతో
ఓ తాబేలా నానేవా, బాగా మెత్తపడ్డావా అన్నాడు. అప్పుడు తాబేలు అన్నాడు, మొత్తం నానే, కానీ నువ్వు కాలు పెట్టావు చూడు, కాలు పెట్టి గట్టి అక్కడ నానలేదు, అక్కడ నానలేదంటావా, సరే కాలు చేస్తున్నా అని చెప్పి ఏం ఆలోచించకుండా చిరుతుపులి వెంటనే తాబేలు పోయినట్టు కాలు తీసేసి, ఇంకేముంది, కాలు తీసిన వెంటనే ఇంకేముంది, తాబేలు హాయిగా వెంటనే నీటిలోకి వెళ్ళిపోయి మునిగి చిరుతపులి బారి నుండి తప్పించుకుంది. చూసారా, తాబేలుకి ఎంత సమయస్ఫూర్తి. మరి పులి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు, కానీ ఆలోచించింది, వెంటనే ఆలోచించింది, ఎలా ఈ చిరుతపులి నుండి తప్పించుకోవాలి అని చెప్పి ఏం చేసింది, నన్ను నీళ్ళలో నానబెట్టి, ఇప్పుడైతే ఇక్కడ గట్టిగా ఉన్నాను, నీళ్ళలో నానబెడితే నేను మెత్తపడతాను. అప్పుడు దాన్ని ఒప్పుకుంది చిరుతపులి. ఒప్పుకోలా, నువ్వు నీళ్ళలో పోతే నువ్వు ఊరుకుంటావమ్మా, వెంటనే తప్పించుకోవంటే అంతకాదు, కాళ్ళు పెట్టి నన్ను కాళ్ళతో గట్టిగా పట్టుకొని నన్ను నీళ్ళల్లో నానబెట్టు చెయ్యి. చివరికి మరి కాళ్ళు పట్టుకొని వెళ్తే అంతా నానేది కానీ నువ్వు కాళ్ళు పెట్టిన చోట్లో నానలేదు అని సమయస్ఫూర్తితో, తగిన ఆలోచనతో ఆ చిరుతపులి బారి నుండి తనను తాను కాపాడుకుంది. తనను తాను కాపాడుకుంది తాబేలు. ఇప్పుడు జీవితంలో సమయస్ఫూర్తి ఉండాలి. కొన్నిసార్లు మనకి సమస్యలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. వాటిని తెలివితేటలతో ఆ సమయాన్ని తగిన వెంటనే వచ్చేటువంటి ఆలోచనతో, ఉపాయంతో మనం వాటి నుంచి బయటపడవచ్చు. నీతి ఏమిటి ఈ పాఠంలో? నీతి కథలో సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండైనను బయటపడవచ్చు. మనం ఎలాంటి కష్టాల నుండైనా సమయస్ఫూర్తి కనుక ఉంటే మనం బయటపడవచ్చు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. కథను నేను చదువుతాను, మీరు చక్కగా చదవండి. తెలుగులో చదవటం ముఖ్యం, స్పష్టంగా పలకాలి, ఉచ్చారణ బాగా ఉండాలి, తప్పులు పలకకూడదు. ఆ పలకటం బాగా వస్తే రాయటం కూడా బాగా వస్తుంది. సమయస్ఫూర్తి. అనగనగా ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. చెరువు చుట్టూ ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలోనే ఒక నక్క ఉండేది. ప్రతిరోజు నక్క చెరువుకు వెళ్ళి దప్పిక తీర్చుకునేది. ఈ విధంగా తాబేలుకు నక్కకు మైత్రి కుదిరింది. ఒకరోజు నక్క తాబేలుతో, నీవు ఎంతసేపు అలా నీటిలో ఉంటావు? నీవు బయటికి వస్తే మనం కాసేపు ఎంచక్కా అడవంతా తిరిగి
ఆడుకొని మళ్ళీ రావచ్చు అంది. తాబేలు కూడా నిక్కమే అనిపించింది. దానికి కూడా ఎప్పుడూ నీటిలో ఉండడం విసుగ్గానే ఉంది. చదువుతున్నారా చక్కగా? చదవండి. అందుకే నక్క మాటలకు తాబేలు బదులు చెప్పలేదు. వెంటనే ఒప్పుకుంది. ఇద్దరూ బయటకు వచ్చి అలా అడవిలో నడవడం మొదలు పెట్టారు. ఇంతలో ఎక్కడి నుండో ఒక చిరుత పులి వచ్చింది. దాన్ని చూడగానే నక్క ప్రాణ భయంతో ఒక గుహలోనికి పారిపోయింది. కానీ తాబేలు వేగంగా నడవలేదు కాబట్టి నెమ్మదిగా నడుస్తుండగా ఆ చిరుత పులి వెంటనే తాబేలు ఒడిసి పట్టుకుంది. తినాలని దానిని కొరికి చూసింది. కానీ తాబేలు శరీరం గట్టిగా రాయిలాగా ఉంది కాబట్టి దానికి కొరుకుడు పడలేదు. వెంటనే తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. చిరుతపులితో నేను నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాను, కానీ నేను నేల మీద చాలా సేపటి నుండి తిరుగుతున్నాను కాబట్టి ఇలా గట్టిగా అయ్యాను. నన్ను కాసేపు నీటిలో నానబెట్టి మెత్తగా అయ్యాక తిను అంది. ఆ మాటలు చిరుతపులికి నచ్చాయి. కానీ నీటిలో తాబేలు తప్పించుకుంటుందని అనుమానం వచ్చింది. అయితే చిరుతపులి అనుమానాన్ని గ్రహించి తాబేలు నన్ను నీ కాలితో గట్టిగా పట్టుకొని నీటిలో నానబెట్టు అని చెప్పింది. దాంతో చిరుతపులి సరేనన్నది. తాబేలును తన కాలితో పట్టుకొని నీటిలో కాసేపు ఉంచింది. కొంతసేపటి తర్వాత తాబేలుతో నానావా
అడిగింది. అంతా నానాను కానీ నువ్వు కాలు పెట్టిన చోటున మాత్రం నానలేదు అని చెప్పింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా చిరుతపులి వెంటనే తాబేలుపై నుండి కాలిని తీసింది. ఇంకేముంది, తాబేలు హాయిగా నీటిలో మునిగి చిరుతపులి బారి నుండి తప్పించుకుంది. నీతి, సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండి అయినను బయటపడవచ్చు. సమయస్ఫూర్తి కథంతా చెప్పుకున్నాం, మీరు కూడా ఇప్పుడు చదివారు, మీకు బాగా అర్థమైందా? మరి అర్థమైతే నేను ఈ మాటలు ఎవరన్నారో చెప్పండి. నువ్వు బయటకు వస్తే మనం చక్కగా ఆడుకోవచ్చు కదా అన్నది ఎవరు? తాబేలా, నక్క, చిరుతపులి? నక్క. ఎంతసేపు లోపల ఉంటావు, బయటకు వస్తే ఆడుకోవచ్చు కదా. అట్లాగనే నేను చాలా సేపటి నుంచి నేల మీద తిరుగుతున్నాను కాబట్టి గట్టిగా అయ్యాను. ఈ మాటలు అన్నది ఎవరు? తాబేలు. ఎవరితో అన్నది? చిరుతపులితో. నానావా నానావా అన్నది ఎవరు? చిరుతపులి. ఎవరితో అన్నది? తాబేలుతో. నువ్వు కాలు పెట్టిన చోటున నేను నానలేదు, కాలు పెట్టిన చోటు నేను నానలేదు అన్నదెవరు? కాలు పెట్టిన చోటున నానలేదు అన్నదెవరు? తాబేలు. ఎవరితో అన్నది? చిరుతపులితో. నీ కాలితో గట్టిగా పట్టుకొని నీటిలో నానబెట్టు. నీ కాలితో గట్టిగా పట్టుకొని నీటిలో నానబెట్టు అన్నదెవరు? తాబేలు. ఎవరితో అన్నది? చిరుతపులితో అన్నది. ఈ కథ సొంత మాటల్లో రాసుకొని వస్తారా? దాంతో పాటు మరి ఈ పాఠములో ఉన్న 5 అక్షరాల మాటలు కొన్ని మీరు వచ్చేటప్పుడు రాసుకున్నాను. చూడండి, ఉదాహరణకి సమయ స్ఫూర్తి. 0 లెక్కలేదు. 1, 2, 3, 4, 5. ఈ పాఠంలో 5 అక్షరాల మాటలు ఇట్లాంటివి ఎన్నుంటని రాసుకోరండి. చిరుతపులి 5 అక్షరాలు ఉన్నాయి కదా, అట్లానే 0 లెక్కలోది లేదు. 5 అక్షరాల మాటలు. ఇప్పుడు చూడండి, పారిపోయింది. 1, 2, 3, 4, 5. ఇది మొత్తం ఒకటే అక్షరం, 0 లెక్కలేదు కాబట్టి 5 అక్షరాలు. ఇట్లాంటి మాటలు 5 అక్షరాల మాటల్ని కొన్ని ఈ పాఠములో ఉన్న వాటిని మీరు రాసుకొని రండి. దాంతో పాటు సమయస్ఫూర్తి అనే కథ మొత్తాన్ని మీరు ఒక 10 లైన్లు సొంత మాటల్లో రాయండి. రాసుకొని వస్తారు కదా? సరే. 4. సమయస్ఫూర్తి. అనగనగా ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. చెరువు చుట్టూ ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలోనే ఒక నక్క ఉండేది. ప్రతిరోజు నక్క చెరువుకు వెళ్ళి దప్పిక తీర్చుకునేది. ఈ విధంగా తాబేలుకు నక్కకు మైత్రి కుదిరింది. ఒకరోజు నక్క తాబేలుతో, నీవు ఎంతసేపు అలా నీటిలో ఉంటావు? నీవు బయటకు వస్తే
మనం కాసేపు ఎంచక్కా అడవంతా తిరిగి ఆడుకుని మళ్ళీ రావచ్చు అంది. తాబేలుకు కూడా నిక్కమే అనిపించింది. దానికి కూడా ఎప్పుడూ నీటిలో ఉండడం విసుగ్గానే ఉంది. అందుకే నక్క మాటలకు తాబేలు బదులు చెప్పలేదు. వెంటనే ఒప్పుకుంది. ఇద్దరూ బయటికి వచ్చి అలా అడవిలో నడవడం మొదలుపెట్టారు. ఇంతలో ఎక్కడి నుండో ఒక చిరుతపులి వచ్చింది. దాన్ని చూడగానే నక్క ప్రాణభయంతో ఒక గుహలోనికి పారిపోయింది. కానీ తాబేలు వేగంగా నడవలేదు కాబట్టి నెమ్మదిగా నడుస్తుండగా ఆ చిరుతపులి వెంటనే తాబేలును ఒడిసి పట్టుకుంది. తినాలని దానిని కొరికి చూసింది. కానీ తాబేలు శరీరం గట్టిగా రాయిలాగా ఉంది కాబట్టి దానికి కొరుకుడు పడలేదు. వెంటనే తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. చిరుతపులితో, నేను నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాను, కానీ నేను నేల మీద చాలాసేపటి నుండి తిరుగుతున్నాను కాబట్టి ఇలా గట్టిగా అయ్యాను. నన్ను కాసేపు నీటిలో నానబెట్టి మెత్తగా అయ్యాక తిను అంది. ఆ మాటలు చిరుతపులికి నచ్చాయి. కానీ నీటిలో తాబేలు తప్పించుకుంటుందని అనుమానం వచ్చింది. అయితే చిరుతపులి అనుమానాన్ని గ్రహించి, తాబేలు, నన్ను నీ కాలితో గట్టిగా పట్టుకుని నీటిలో నానబెట్టు అని చెప్పింది. దాంతో చిరుతపులి సరేనన్నది. తాబేలును తన కాలితో పట్టుకుని నీటిలో కాసేపు ఉంచింది. కొంతసేపటి తరువాత తాబేలుతో, నానావా అని అడిగింది. అంతా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోటున మాత్రం నానలేదు అని చెప్పింది. అంతే, ముందు వెనక ఆలోచించకుండా చిరుతపులి వెంటనే తాబేలు పైనుండి కాలిని తీసింది. ఇంకేముంది, తాబేలు హాయిగా నీటిలో మునిగి చిరుతపులి బారి నుండి తప్పించుకుంది. నీతి: సమయస్ఫూర్తితో ఎటువంటి ఆపద నుండి అయినను బయటపడవచ్చు. ఇప్పుడు మనం సమయస్ఫూర్తి పాఠముల అభ్యాసం, 1వ అభ్యాసం, అర్థాలు. దప్పిక, దాహం. మైత్రి, స్నేహం. ఎంచక్కా, చక్కగా, హాయిగా. నిక్కము, నిజము. ప్రాణభయం, ప్రాణాలపై తీపి. ఒడిసి పట్టు, గట్టిగా పట్టుకు. దప్పిక, దాహంతో చెప్పుకున్నాం కదా పాఠంలో మనం. ఏమిటి దప్పికతో? మరి చెరువు దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు? నక్క వచ్చేది. తాబేలు చెరువులో ఉండేది, దాహంతో వచ్చేది. ఆ వచ్చినప్పుడు తాబేలు చూసేది. అట్లా తాబేలు నక్క మధ్యన గట్టి స్నేహం, మైత్రి కుదిరిందని చెప్పుకున్నాం. మైత్రి అంటే స్నేహము. స్నేహం అనొచ్చు. మిత్రుడు, మిత్రురాలు, నెయ్యం అని కూడా. ఆ తాబేలు నక్కకు మధ్య స్నేహం కుదిరింది. దాహం తెచ్చుకోవడం రావటం కోసం చెరువు. ఎంచక్క ఒకరోజు ఏమన్నది నక్క? ఏమన్నది? ఓ తాబేలా, ఎంతసేపటికి ఈ చెరువులోనే ఉంటావు? ఎందుకు ఈ చెరువులో ఉంటావు? ఒకరోజు నా బయటికి రా, నీళ్ళ నుంచి బయటికి రా. హాయిగా నువ్వు మా అడవిలో ఉన్నటువంటి అందాలను చూద్ది కానీ, పెద్ద పెద్ద జంతువులను చూద్ది కానీ, ఎంచక్క హాయిగా అడవులో తిరుగుదు కానీ రమ్మని. నిక్కము, నిజమే కదా. ఆ నక్క చెప్పిన వాళ్ళు నిజమే కదా. ప్రాణభయం, నక్క చిరుతపులి, నక్కను తాబేలు పోతుంటే ఎవరు ఎదురయ్యారు? చిరుతపులి. చిరుతపులిని చూడంగానే ప్రాణం మీద భయంతో నక్క పారిపోయింది. ప్రాణాలపై ఒడిసి పట్టు. తాబేలు దొరికింది. తినడానికి ప్రయత్నిస్తే తాబేలు గట్టిగా ఉంది. అప్పుడేమన్నా తాబేలు, నన్ను నీటిలో నానబెట్టమంటే నువ్వు తప్పించుకుంటావు, నువ్వు నా కాళ్ళతో గట్టిగా ఒడిసిపెట్టుకో, గట్టిగా పట్టుకో అని చెప్పింది. అర్థాన్ని చూడండి, ఒకసారి పరిశీలించండి, గమనించండి. అర్థాన్ని చూడండి.
అభ్యాసం రెండులో వ్యతిరేక పదాలు. మైత్రి విరోధం అంటే స్నేహము, శత్రుత్వం. విరోధం అంటే శత్రుత్వం. బయట లోపల, బయట లోపల. నిక్కము కళ్ళ అంటే నిజము అబద్ధం. విసుగు ఉత్సాహం. ఉత్సాహం అంటే బాగా ఆనందంగా ఉండటం, విసుగు అంటే నీరసంగా నిస్సత్తుడు. వేగం నెమ్మది. గట్టిగా మెత్తగా. ముందు వెనుక. మునుగు తేలు. మునగట తేలట. చూడండి ఒకసారి చదువుకోండి. అభ్యాసం ఏకవచనం బహువచనం. ఏకవచనం అంటే ఒక్కరి గురించి చెప్పేది. ఒకరి కంటే ఎక్కువ ఎంతమంది ఉన్నా బహువచనం. తెలుగులో బహువచనానికి చివరిలో లు ఉంటుంది. కాయలు అట్లా లు, పండ్లు. తాబేలు తాబేలు. అడవి అడవులు. అనుమానం అనుమానాలు. కాడు కాళ్ళు. చూడండి ఒకసారి. నాలుగవ అభ్యాసంలో 4 క్రింది వాక్యాలలో తప్పు ఒప్పులను అంటే తప్పు ఇంటూ రైట్ బ్రాకెట్ లో గుర్తించండి. నక్క చిరుతపులి స్నేహంగా ఉండేవి. తప్పా ఉప్పా? తప్పు. తాబేలు ప్రాణభయంతో పారిపోయింది. తప్పు. మరి పారిపోయింది ఎవరు? నక్క పారిపోయింది, తాబేలేం పారిపోలేదు. చిరుతపులి తాబేలును ఒడిసి పట్టుకుంది. తప్పా ఉప్పా? రైట్. నిజంగా పట్టుకుంది కదా. ఒప్పు. తాబేలు హాయిగా నీటిలో మునిగి తప్పించుకుంది. మరి కాళ్ళు తీయగానే తప్పించుకుంది కాబట్టి ఒప్పు. చూడండి మనం పెట్టిన సరైనది కదా. అభ్యాసం 5. ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. తాబేలు నక్కకు మైత్రి ఎలా కుదిరింది? జవాబు: ప్రతిరోజు నక్క తాబేలు ఉన్న చెరువుకు వెళ్ళి దప్పిక తీర్చుకునేది. ఆ విధంగా తాబేలుకు నక్కకు మైత్రి కుదిరింది. మనం చెప్పుకున్న పాఠంలో ఒక పెద్ద అడవి ఉంది, అడవిలో పెద్ద చెరువు ఉందని. ఆ చెరువులో తాబేలు ఉండేది. ఆ తాబేలు ఉన్నటువంటి చెరువుకి ఒక నక్క వస్తూ ఉండేది, దప్పిక తీర్చుకోవడం. దాహం అయినప్పుడల్లా వస్తుండేది. ఆ వచ్చినప్పుడు చెరువులో తాబేలు కనపడేది. తాబేలు నక్క మాట్లాడుకోవటం వల్ల వాళ్ళకి స్నేహం కుదిరింది, చక్కటి మైత్రి కుదిరింది. వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఫ్రెండ్షిప్ అంటారు, అట్లా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు. స్నేహం, మైత్రి అంటే స్నేహం కుదిరింది. 2వ ప్రశ్న. చిరుతను చూడగానే నక్క ఏమి చేసింది? జవాబు: చిరుతను చూడగానే నక్క ప్రాణభయంతో ఒక గుహలోనికి పారిపోయింది. నక్క ఏమన్నా ఒకరోజు తాబేలా ఎంతసేపటిగా నీటిలో అయినా ఒకసారి బయటికి పోదాం, ఎంచక్కా నువ్వు కనుక బయటికి వస్తే హాయిగా మా అడవంతా చూపిస్తాను, అడవిలో ఉన్న అందాలను చూద్దు కానీ ఎన్ని జంతువులు ఉన్నాయో, పక్షులు ఉన్నాయో, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, పూలు ఉన్నాయో అవన్నీ చూద్దు కానీ రావచ్చు కదా అడిగితే ఒక రోజు బయలుదేరిన తర్వాత దారిలో ఎవరు ఎదురయ్యారు? వీళ్ళిద్దరు వెళ్తుంటే చిరుతపులి వెళ్ళేటప్పటికి చిరుతను చూడగానే నక్క వెంటనే ప్రాణభయంతో గుహలోకి పారిపోయింది. పాపం తాబేలు ఏం చేయలేక అక్కడే. తర్వాత చిరుతపులి తాబేలు ఎందుకు కొరకలేకపోయింది?
జవాబు. తాబేలు శరీరం గట్టిగా రాయిలాగా ఉంది కాబట్టి చిరుత తాబేలు కొరకలేకపోయింది. సరే, చిరుత ఎదురుగా తాబేలు కదలకుండా నక్కేమో పారిపోయింది, అక్కడే ఉంది. చిరుత తినాలని చూసింది, చూస్తే తాబేలు గట్టిగా ఉంటుంది కదా, తాబేలు పై చర్మం మందంగా గట్టిగా ఉంటుంది. కొరకాలని చూసింది, కొరకలేకపోయింది. ఎంత ప్రయత్నించినా చిరుత తినలేకపోయింది. అప్పుడు ఏం చేసింది తాబేలు? తర్వాత ప్రశ్న. 4వ ప్రశ్న, తాబేలు ఎలా తప్పించుకుంది? తాబేలు చిరుతతో నీవు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది. ఆ మాటలు విన్న చిరుత తాబేలు పై నుండి కాలిని తీసింది. తాబేలు తప్పించుకుంది. మరి తాబేలు గట్టిగా ఉండేటప్పటికి, రాయిలా ఉండేటప్పటికి ఏమన్నది? తాబేలు, నువ్వు నన్ను నీళ్ళల్లో నానబెట్టు, నేను బయటకు వచ్చి చాలాసేపు అయింది, అందుకని గట్టిపడ్డా, నీళ్ళలో నానబెడితే నేను మెత్తగా అవుతాను, అప్పుడు నువ్వు తింది కానీ. అప్పుడు చిరుత ఏమన్నది? నేను నానబెడితే నువ్వు నీళ్ళలో దిగి నువ్వు ఉంటావా, తప్పించుకుంటావు కదా. అప్పుడు ఏమన్నది తాబేలు? నేనేం తప్పించుకోను, నువ్వు కాలుతో గట్టిగా పట్టుకోనన్నా. సరే, కాలుతో గట్టిగా పట్టుకుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత నానేవా అంటే అంతా నానాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నేను నానలేదు, నువ్వు కాలు పెట్టిన చోట నేను నానలేదు అనగానే ఆలోచించకుండా కాళ్ళని వదిలేసేటప్పటికి అప్పుడు ఒక్క క్షణంలో తాబేలు ఏం చేసి ఇదే అవకాశం అని చెప్పి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆ రకంగా సమయానికి తగిన ఆలోచనతో తాబేలు తప్పించుకుంది.